నువ్వు అగ్రవర్ణం వాడివా? ఎవరైనా కర్మ చండాలత్వం కానీ జాతి చండాలత్వం కాదు. కర్మతో వాడి వెదవుతాడు తప్ప కులంతో అవ్వడు. ఈ బుద్ధి కూడా, ఈ స్పృహ కూడా చంద్రబాబు నాయుడుకి లేదా? కాబట్టి కదా నేను కుల ఫీలింగ్ ఉందన్నాను. ఈ మాట ముఖ్యమంత్రి అనొచ్చా? అనదగునా? అన్నాడు ఊరుకున్నారా? వాళ్ళ టీడీపీ నాయకులు ఏమన్నారు? మీరు దళితులు, మీరు వెనకబడ్డ వర్గం వాళ్ళు, మీకు రాజకీయాలు ఎందుకురా, మాకు పదవులు కావాలి, మీకెందుకురా పిచ్చి ముండా కొడకల్లారా. ఈ భాషతో మీరు లైవ్లో చూపించేప్పుడు మీకు ఈ తెలుగుదేశం పార్టీకి కుల పిచ్చి లేదు అని నేను ఎందుకు అనుకోవాలి? ఎవడన్నా ఏ ఎమ్మెల్యే సరే దళితులు మీకెందుకురా రాజకీయాలు అంటాడా? రాజకీయాలు దళితులు, ఒక దళితులకి, ఒక అమ్మవారికి, ఒక రెడ్డికి, ఒక మాలకు, ఒక మాదికి కాదే. ప్రజాస్వామ్యంలో ఓటు ఉన్న ప్రతి వాడికి, ప్రతి పౌరుడికి రాజకీయాలు కావాలి. రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. అంటే దళితులు సర్వీస్ పనికిరారా? ఉన్న కమ్మకాస్టులు పుట్టిన వాళ్ళే పదవులు ఏరటానికి పనికొస్తారా? మా చంద్రబాబుని ఎందుకు అనకూడదు? చంద్రబాబు కుల గజ్జి ఉందని ఎందుకు అనకూడదు? మరి దీన్ని ఎప్పుడైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడైనా రాశాడా? ఇదే ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని జగన్మోహన్ రెడ్డి అని ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ, ఏబిఎన్ ఛానల్లో ఫ్రంట్లో వచ్చేసి ఇతనికి మతం అహంకారం, ఇతని నమ్మటికి ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయండి అనేవాడు వేదా రాధాకృష్ణ అన్నయ్య నువ్వు? నేను ఆనందానికి రెండు కలిపి ఆపాదిస్తావా? నేను కులం గురించి నేను మాట్లాడితే నా మీద రిపోర్ట్ ఇచ్చారా? ఆ రిపోర్ట్ నాకు వచ్చిందా? ఆ నోటీస్ నాకు ఇచ్చారా? ఇదా నువ్వు రాస్తావు? ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్, ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్ ఏంటంటే చూడండి, ఫలానా సినిమా తీశారంట మీరు, ఆ సినిమాలో చంద్రబాబుని మలయం చేస్తున్నారంట, దానికి ఇచ్చిన నోటీసు అని ఇచ్చారు. నువ్వు రాత్రి ఏబిఎన్ ఏం రాశావు? రాధాకృష్ణ అన్నయ్య, నువ్వంటే నాకు చాలా గౌరవం. నిన్ను ఒక్కటే ఒక్క మాట అడుగుతున్నా. ఎప్పుడో నువ్వు రాశావు పేపర్ పెట్టిన కొత్తలో, అక్షరం ఆయుధంగా మారుస్తాను అని. అక్షరం మీ ఆయుధం, ఇలాంటి భాష ఏదో మాట్లాడావు. నువ్వు అక్షరాన్ని ఆయుధంగా మార్చకపోయినా పర్వాలేదు, కానీ అక్షరాన్ని వేస్తిగా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దు రాధాకృష్ణ అన్నయ్య. నువ్వు మీడియా వ్యభిచారం చేస్తున్నావు. అబద్ధం ఆడేవాడిని ఏమంటారు తెలుసా? లంగా, లోఫర్, లఫుట్, బ్రోకర్, లోపర్, చీపర్ అంటారు. ఇవన్నీ నువ్వేగా ఏ రాధాకృష్ణ అన్నయ్య? నా గురించి నీ వెరీ కామన్ మ్యాన్నే, నా గురించి ఒక వార్తని తిప్పి చెబుతావా? నువ్వేం చెప్పాలి? విడివిడిగా రాసుకో. నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం, ఇంకా చాలా ఇష్టం నాకు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎలాగైనా దండం పెట్టుకోవచ్చు, పొద్దున్న లేచి కాళ్ళకి దండం పెట్టచ్చు, కాళ్ళు నాకొచ్చు, నాకే అభ్యంతరం లేదు. కానీ నేను ఆనందాన్ని అన్నాడు, ఈ కేసు మీద మురళికి నోటీస్ పంపిస్తే నేను అనలేదు చంద్రబాబుని అని అన్నట్టుగా ఈ డైలాగులతో నువ్వు రాత్రి వంట వార్చావే ఏబిఎన్లో. నేను స్వయంగా చూశానే, నా తల్లి సాక్షిగా. చూసేవాళ్ళు అనుకుంటారు నిన్న చంద్రబాబుని విమర్శించాడు, మళ్ళీ ఏబిఎన్ రాగానే భయపడిపోయి టీవీలో నేను చంద్రబాబు అనలేదు అన్నాను. చంద్రబాబునే, చంద్రబాబు కులపిచ్చి ఉంది, మానసిక రోగి. రోగి కాకపోతే ఎవడన్నా ఎస్టీ కులంలో పుట్టాలని ఏ ముఖ్యమంత్రిని అంటాడండి? నేను అనగలనా? కనీసం కామన్ మ్యాన్నే. నువ్వు అంత చీప్గా మాట్లాడితే రాధాకృష్ణ దాన్ని తిప్పి పోసాన్ని అనుపాపనలు చేయడానికి నేను మళ్ళీ అనలేదు అని అన్నట్టు మీరు రాత్రి మీడియా మొత్తం మీరు రాత్రి ఆ క్లిప్పింగ్ మీరు చూడండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో వచ్చింది. రామారావు గారు ఎవరో దానికి ఎక్కడి నుంచో ఆయన మాట్లాడారు. మధ్యలో ఈ కుటుంబరావు గారు వచ్చారు. కుటుంబరావు గారు వచ్చి అంటారు, ఒకవేళ ఇతను నిజంగా హెల్త్ బాగాలేదు అనేది లెటర్ అబద్ధం అయితే ఇంకా పెద్ద నేరం అది అన్నాడు. అదే నాన్న గుర్తుపెట్టుకో, చంద్రబాబు కాళ్ళు నాకుతూ ఒక నామినేటెడ్ పదవి కోసం వెంట తిరిగి నామినేటెడ్ పదవి తెచ్చుకొని చంద్రబాబు కాళ్ళు పిసుకుతూ విలువలు దిగదార్చుకుంటూ బతుకుతున్నా వాళ్ళలా కాదురా బాబు. నేను ప్రతి పైసా నా కష్టంతో సంపాదించుకున్నవి. ఐఎమ్ ఏ క్లీన్ పర్సన్. ఎప్పుడు అబద్ధం ఆడను, ఆడితే మీడియా ముందు ఒప్పుకుంటా. మీడియాలో ప్రతి ఒక్క జర్నలిస్ట్కి, ప్రతి ఒక్క రిపోర్టర్కి, ప్రతి ఒక్క కెమెరామాన్ కాళ్ళకి దండం పెట్టి మరీ క్షమాపణ చెప్తా.
అది నా క్యారెక్టర్. రాధాకృష్ణ నీది ఆ క్యారెక్టర్ కాదు. నువ్వు లంగావి, నువ్వు లఫూట్ గాడివి, నువ్వు చిల్లర గాడివి. ఎంత చిల్లర గాడివి చెప్పంటావా? అన్యాయంగా కామన్ మ్యాన్ అమ్మిన అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి నీకు? హెల్త్ బాగాలేదు, ఇదిగో నేనే చెప్తున్నా, ప్రౌడ్లీ కన్సర్న్. నీకు ఎయిడ్స్ ఉందేమో, నాకు ఎయిడ్స్ లేదు. పెద్ద రోగం ఉందని కలరిచ్చి నా గురించి కాళ్ళు చేతులు పడిపోయి అని బిళ్ళ, నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు ఈ జబ్బు ఉంది. ఇది జబ్బు కాదు, చిన్న రోగం కూడా కాదు. దీనివలన నడవలేకపోతున్నా. గజ్జల దగ్గర బిళ్ళలాగా వచ్చినాయో గొళ్ళలాగా వచ్చినాయో డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ మీరు చూసుకోవచ్చు. నువ్వు దీన్ని ఎంత మలుస్తావు? కులాన్ని ఆపాదించడం ఏంటి? నీ కళ్ళు కనపట్టలేదా? నీ కళ్ళు పోయినాయా? ఏ ముఖ్యమంత్రి అయినా ఎస్టీలు పుట్టాలు ఎవరు కోరుకుంటారా అంటారా? ఇదే జగన్ నువ్వు ఫ్రంట్ పేజీలు అయ్యో. ఇదిగో నువ్వెంత ఉత్తముడి అంటే చూపిస్తా అప్పుడే. ఇదిగో ఇలాగా అమ్మాయిలతో లోకేష్ బాబు ఇలా జగన్ ఫోటోలు వచ్చినాయి అనుకో, అమ్మాయిలతో తాగుతూ తిరుగుతూ, నువ్వు ఎక్కడ రాస్తావనయ్యా? ఫ్రంట్ పేజీలో అమ్మ జగను దొరికావే, ఎవరి అమ్మాయి భుజాల మీద పడుకొని, సంఖ్యలో పడుకొని, ఎక్కడెక్కడో పట్టుకొని, ఎక్కడెక్కడో నాకుంటూ ఫోటోలు దిగాడే లోకేష్ బాబు. ఈ ఫోటోలు జగన్ అయి ఉంటే నీ జర్నలిజం ఎక్కడుండేదన్నా? ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్గా వస్తుండేది కదా. ఇదిగో నువ్వు బాగా ప్రేమిస్తావే లోకేష్ బాబు, ఇదిగో ఆడాలు నడుకేసి తిప్పుకుంటున్నాడు. ఇదిగో చెస్ట్ సాధించుకొని బ్రాసలో ఉన్న అమ్మాయితో మనవాడి ఫోటోలు. ఏం చేస్తున్నాడు? శివస్తోత్రం చదువుతున్నాడు అమ్మాయిలతో. భజన చేస్తున్నాడా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. ఈ ఫోటోలు రాధాకృష్ణన్న ఇందులో జగన్ ఉండుంటే ఇప్పటికీ నువ్వు డైలీ దాని పక్కన వేస్తుండేవాడి. నీ ఆంధ్రజ్యోతి ఎలా వెయిటింగ్ ఉందో దాని పక్కన ఎప్పుడు పర్మనెంట్గా సీరియల్ జగన్. అమ్మ జగను నువ్వు తాగుమతూ కూడానా? అమ్మ జగన్ నువ్వు తిరుగుమతూ కూడానా? అమ్మ జగన్ నువ్వు ఇలా కూడా చేస్తావా? అమ్మ చంద్రబాబు ఎస్టీని ఇలా అంటావా? అనగలిగావా నువ్వు? నీ దమ్ముందా? అనవు. నువ్వేమని చేసుకో, నువ్వు మీడియా